హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి న్యూట్రిషన్ ఫుడ్ సప్లై సిస్టమ్. ఈ లెసన్ మనకు బయాలజీలో 10th క్లాస్ బయాలజీలో ఫస్ట్ చాప్టర్ ఉంటుంది. న్యూట్రిషన్ ఫుడ్ సప్లై సిస్టమ్. న్యూట్రిషన్ అంటే ఫుడ్ అంటే న్యూట్రిషన్. వాట్ ఈస్ ద న్యూట్రిషన్? దానికి డెఫినేషన్ ఉంది. ద కెమికల్ సబ్స్టాన్సెస్ ప్రెజెంట్ ఇన్ ఫుడ్ ఈజ్ కాల్డ్ న్యూట్రిషన్. మనకు కెమికల్ సబ్స్టాన్సెస్ అనేది ఫుడ్లో ప్రజెంట్ అయిందనుకోండి, అది మనకు న్యూట్రిషన్ అవుతుంది. న్యూట్రిషన్స్లో మనకు 2 టైప్స్ ఉన్నాయి. మకరో న్యూట్రిషన్స్ ఉంది, మైక్రో న్యూట్రిషన్స్. ఫస్ట్ మనం చెప్పుకోవడము మైక్రో న్యూట్రిషన్స్ చెప్తాం. మైక్రో న్యూట్రిషన్స్ వచ్చేది విటమిన్స్ అండ్ మినరల్స్. మకరో న్యూట్రిషన్స్లో వచ్చేది మనకు కార్బన్ డైఆక్సైడ్, ప్రోటీన్, ఫ్యాట్. ఈ 3 ఉంటాయి. మైక్రో న్యూట్రిషన్స్లో ఈ 3 ఉంటాయి. మైక్రో న్యూట్రిషన్స్లో కార్బన్ డైఆక్సైడ్ మైక్రో న్యూట్రిషన్స్లో మనకు విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ద ఎనర్జీ గివింగ్ ఫుడ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ 400 to 500 grams 4k calorie grams. మన బాడీలో అండ్ ఫ్యాట్ వచ్చేసి 9.45 calorie grams ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే 400 to 500 grams మన బాడీలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది ఇన్ 4 calorie grams. ఫ్యాట్ వచ్చేసి 9.45 calorie grams ఉంటుంది. ద బాడీ బిల్డింగ్ ఫుడ్ ప్రోటీన్స్ 1 gram per 1 kg. 1 gram per 1 kg. మన బాడీ ఫుడ్ని మోసేది 1 gram per 1 kg. ద ప్రొటెక్టివ్ ఫుడ్ అండ్ మినరల్స్. మన ఫుడ్ నుంచి కాపాడేది విటమిన్స్ అండ్ మినరల్స్ ఫుడ్లో ఉంటాయి. ఫుడ్ని మనకు ప్రొటెక్టివ్ చేస్తాయి విటమిన్స్ అండ్ మినరల్స్. ద ప్రాసెస్ ఇన్ కాలింగ్ ఈజ్ కాల్డ్ న్యూట్రిషన్ ఆర్ ద మోడ్ ఆఫ్ యాక్వైరింగ్ ఫుడ్ ఈజ్ కాల్డ్ న్యూట్రిషన్. మనకు యాక్వైరింగ్ ఫుడ్లో ఉన్నది కూడా న్యూట్రిషన్. యాక్వేరియం నుంచి వచ్చే ఫుడ్ కూడా మనకు న్యూట్రిషన్ ఉంటుందండి. ఇప్పుడు న్యూట్రిషన్ది మీకు ఫ్లో మ్యాప్ కూడా చూపిస్తానండి, మైండ్ మ్యాప్ కూడా చూపిస్తాను, చూడండి. మైండ్ మ్యాప్ చూసారు కదా. సరే, మనకు న్యూట్రిషన్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. అటరోట్రాఫిక్ న్యూట్రిషన్ ఉంటుంది, హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ ఉంటుంది. Food all the living organisms need food because to get energy to growth and development, formation of new cells, RBC, red blood cells, formation of new cells, to repair the damaged tissues, to protect you from infinite diseases, to keep our body warm and condition. అంటే మనకి ఇక్కడ వచ్చేసి టు గెట్ ఎనర్జీ అంటే మనకు ఎనర్జీ వస్తుంది ఫుడ్ వల్ల. ఫ్రమ్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ బ్లడ్ సెల్స్ అండ్ ఆర్బీసీ. చెప్పానుగా, రెడ్ బ్లడ్ సెల్స్ అనేటివి మనకు ఫార్మేషన్స్ న్యూ సెల్స్గా ఉంటాయి. ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే మనము పెరుగుతాము, మన బాడీలో అన్నీ డెవలప్ అవుతాయి. టు రిపేర్ ద damaged tissues, to protect you from diseases, to keep our body warm and conditions. Okay na friends, carbon dioxide require 400 to 500 grams per day. 1 gram equal to 4 calorie grams of energy ఇస్తుంది అండి మనకు. 1 gram equal to 4 calorie of ఎనర్జీ ఇస్తుంది. ఫ్యాట్స్ అనేది మనకు రిక్వైర్స్ 30 to 35 grams
పర్ డే. ఫ్యాట్స్ అనేది మనకు 30 to 35 grams ఇస్తుంది పర్ డే ఫ్యాట్. ఫర్ అడల్ట్హుడ్లో మనకు వచ్చేసి ఫ్యాట్ 1 గ్రామ్ ఈక్వల్ టు 9.45 కిలోగ్రామ్స్ ఆఫ్ ఎనర్జీ. మనకి ఇక్కడ వచ్చేసి అడల్ట్హుడ్లో ఫ్యాట్ అనేది 9.45 కిలోగ్రామ్స్లో ఇస్తుంది మనకి ఎనర్జీ. ద ఎనర్జీ గివింగ్స్ ఫుడ్ ఆర్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. అంటే ద ఎనర్జీ గివింగ్స్ ఫుడ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. The main sources of energy is carbon dioxide. The main మనకి వచ్చేసి 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ రిక్వైర్ ఫర్ 1 kg ఆఫ్ బాడీ వెయిట్. మనకు 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఈజ్ రిక్వైర్ ఫర్ 1 kg ఆఫ్ బాడీ వెయిట్. మనకు 1 గ్రామ్ అనేది ప్రోటీన్ రిక్వైర్ ఫర్ కేజీ అవుతే 1 kg మాత్రమే మన కడుపులో ఫుడ్ని మోస్తుంది బాడీ వెయిట్ అనేది. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి ఫోటోసింథసిస్లోకి వెళ్దాం. ఫోటోసింథసిస్ ఫస్ట్ మనకు గుర్తొచ్చి ఫోటోసింథసిస్ అంటే ప్లాంట్స్. ఫోటోసింథసిస్ డెఫినేషన్ కూడా ఉంది, చెప్తాను. ప్లాంట్స్ ప్రొడ్యూస్ ఓన్ ఫుడ్. ద ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఫోటోసింథసిస్. ప్లాంట్స్ అనేది మనకు ఓన్ ఫుడ్ని తయారు చేస్తే దాన్ని మనము ఫోటోసింథసిస్ కూడా అని అంటాము. ఆర్ లేకుంటే ఇంకోటి కూడా ఉంది. ఫోటోసింథసిస్ ఈజ్ ప్రాసెస్ బై విత్ ప్లాంట్ కండిషన్స్ ఏ గ్రీన్ పిగ్మెంట్ క్లోరోఫిల్. అంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ బై విత్ ప్లాంట్ కండిషన్స్ అండ్ గ్రీన్ పిగ్మెంట్ క్లోరోఫిల్. అంటే మనకు ఫోటోసింథసిస్ ప్రాసెస్ అయ్యేది ప్లాంట్ కండిషన్స్, గ్రీన్ పిగ్మెంట్ క్లోరోఫిల్తోనే మనకు తయారవుతుంది. బిల్డ్ అప్ కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఫ్రమ్ సింపుల్ ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్ యూజింగ్ సన్లైట్ హ్యాస్ అండ్ ఎనర్జీ సోర్సెస్. Build a organic molecule from simple inorganic molecules use sunlight. మనకు ఫుడ్ అనేది మనకు ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ కానీ సన్లైట్తో మనకు ఫుడ్ తయారవుతుంది. సన్లైట్తో అనేది మనకు ఫుడ్ ప్లాంట్స్ తయారు చేస్తాయి. ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫుడ్ మెటీరియల్ బై ప్లాంట్ ఇన్ ద ప్రెజెంట్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫోటోసింథసిస్ కూడా అని అంటాం. ద ప్రాసెస్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అయ్యేది మెటీరియల్ బై ప్లాంట్స్ ప్రెజెంట్ ఆఫ్ సన్లైట్. మనకు ఖచ్చితంగా సన్లైట్ ఉండాలండి, చెట్లకు అనేది మనకు కొంచెమన్నా సన్లైట్ ఇవ్వాలి. క్లోరోఫిల్ ఈజ్ కాల్డ్ ఫోటోసింథసిస్ కూడా అని అంటాం. ఫోటోసింథసిస్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్. There are several steps in it and several immediately products are formed. Photosynthesis very complex process జరుగుతుంది. There are several steps ఉంటాయి, చాలా స్టెప్స్ ఉంటాయి మనకు అక్కడ. అండ్ సెవరల్ ప్రోడక్ట్స్ అండ్ ఫార్మ్డ్ అవుతాయి మనకు. నెక్స్ట్ మనము సిబి వాన్ మిల్ అనే అతని గురించి 1931లో గురించి ఏం చెప్పాడో చూద్దామా. ఏం చెప్పాడంటే ఫ్రమ్ ఈచ్ మాలిక్యూల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫార్మ్డ్ 1 మాలిక్యూల్ వాటర్, 1 మాలిక్యూల్ ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్. ఇక్కడ మనకు 1 మాలిక్యూల్ ఇంకా 1 వాటర్, 1 మాలిక్యూల్ ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్. మనకు ఆక్సిజన్, వాటర్ మాలిక్యూల్ ప్రొడ్యూస్ అవుతుంది. He is proposed the photosynthesis equation. ఫోటోసింథసిస్ ఈక్వేషన్ తెలుసా అండి? చెప్తాను చూడండి. CO2 ప్లస్ 2H2O సన్లైట్ క్లోరోఫిల్, CH2O ప్లస్ H2O ప్లస్ O2. ఇది మనకు ఫోటోసింథసిస్ ఈక్వేషన్ అండి. ఈ ఈజ్ ఫస్ట్ వర్క్డ్ ఆన్
సల్ఫర్ బ్యాక్టీరియా అండ్ ఫౌండ్ లైట్ ప్లేస్ ఆఫ్ స్పెసిఫిక్ రోల్ ఇన్ ఫోటోసింథసిస్. అతను ఫస్ట్ వర్క్ చేసింది పర్బల్ సల్ఫర్ బ్యాక్టీరియా అండ్ ఫౌండ్ లైట్ ప్లేస్ స్పెసిఫిక్ రోల్ సింథసిషన్. అతను ఫస్ట్ పని చేసింది సల్ఫర్ బ్యాక్టీరియాలో అండి. లైట్ ప్లే స్పెసిఫిక్ రోల్ ఇన్ ఫోటోసింథసిస్ అన్నాడు. Instead from H2O, he used H2S as a started material, but oxygen is liberally released during photosynthesis. H2O యూజ్ చేసి H2S స్టార్ట్ చేసి ఆక్సిజన్ ఈజ్ లిబరల్డ్ అని మనకు రిలీజ్ చేశాడు. సిబి వెన్నీల్ అనే అతను మనకు రిలీజ్ చేశాడండి మనకు ఆక్సిజన్ని. నెక్స్ట్ మనం రాబర్ట్ హిల్ గురించి తెలుసుకుందాం. ఈజ్ షోడ్ ఆక్సిజన్ రిలీజ్డ్ ఫ్రమ్ వాటర్ ఓన్లీ. ఈ మాడిఫైడ్ ద ఫోటోసింథసిస్ ఈక్వేషన్. రాబర్ట్ హిల్ అనేది తను ఆక్సిజన్ రిలీజ్ చేశాడు. వాటర్ ఓన్లీ మాడిఫైడ్ ఈక్వేషన్ అనేది కూడా ఉంటుందండి మనకు ఫోటోసింథసిస్లో. ఒక ఈక్వేషన్ మాడిఫై చేశాడు. ఆ ఈక్వేషన్ ఏమో చూపిస్తాను, చెప్తాను. 6CO2 + 12H2O సన్లైట్ క్లోరోఫిల్ C6H12O6 + 6O2 + 6H2O అనే మనకు మాడిఫై చేశాడు ఈక్వేషన్, ఫోటోసింథసిస్ ఈక్వేషన్ అనేది మనకు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ మీకు ఎన్నో తెస్తుంటాను. నాకు కామెంట్లో తెలిపితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.